వచ్చేసి బాడీ మెజర్మెంట్ పంజాబీ డ్రెస్ మనం కొలతలు ఎలా తీసుకోవాలి మా పిల్లలతో అందరితో కూడా నేను ప్రాక్టీస్ చేపిస్తాను. వీళ్ళతో పాటు మీకు కూడా పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్, అసలు పంజాబీ డ్రెస్కి మనం బాడీ మెజర్మెంట్ ఎలా తీయాలి ఏంటి అనేది నేను ఈరోజు ప్రాక్టీస్తో సహా మీకు కూడా చూపిస్తాను. చక్కగా చూడండి. ఇలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకి ఎవరైనా హాజరు కావాలి అనుకుంటే ఈ యొక్క వీడియో కింద ఫస్ట్ కామెంట్లో మా నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని రండి, ఓకేనా? ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్స్ ఎవరెవరు కొంచెం చేపైకి లేపండి. పర్ఫెక్ట్గా వచ్చా మీ అందరికి? పర్ఫెక్ట్గా మరి పర్ఫెక్ట్గా రాదు, కొంచెం కొంచెం బాలు వెడల్పులు తీసుకోవచ్చు. రాని వాళ్ళు చేపైకి లేపండి బాడీ మెజర్మెంట్, ఓకేనా? అందరికి కూడా నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్తో ఎవరికైతే వచ్చిందో రాదో వాళ్ళు కొలిచే దాన్ని బట్టి కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తే రాంగ్ అయితే రాంగ్ అని చెప్పి మీతో పాటు ఆ యూట్యూబ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. అందరూ చక్కగా చూడండి, ఓకేనా? నువ్వు రా నిలబడము, ఇక్కడ టేప్ తీసుకో, మీరు నిలబడండి. నేను శారీ మీద ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనిషిని నిటారుగా నిలబడామని చెప్పాలి. మనిషిని అర్థమైందా? మనిషిని నిలబడేటప్పుడు కొలతలు తీసుకునేటప్పుడు మనిషి వంగినా మనం వంగొద్దని చెప్పాలి. ఇలా ఇలా ఉండి చూపించి బార్ చెప్పండి అన్నప్పుడు ఇలా ఉండి చూసినప్పుడు నిలబడండి అని చెప్పాలి. నేను మీకు ఏలుతో ఇలా తడతాను, అర్థమైందా? ఏలుతో తట్టేటప్పుడు మీకు స్పర్శ తగులుతుంది. అప్పుడు మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు చెప్పండి అని చెప్పాలి. మనిషిని వంగనివ్వదు. వంగితే 2 ఇంచులు బార్ తగ్గుతుంది మనిషి ఇలా వంగగాను, అర్థమైందా? షోల్డర్ డౌన్ కానివ్వదు, స్ట్రైట్గా నిలబడాలి. మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్లో నిలబెట్టాలి. నిలబెట్టి షోల్డర్ షోల్డర్లో సెంటర్ భాగాన్ని తీసుకోవాలి. అలా టేపు పట్టుకునే విధానం ఏంటంటే మనకి అటు 1 ఇంచ్ పెద్దది బయటికి వెళ్ళి 1 ఇంచ్ ఉన్నది, చిన్నది 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఉందని చూడండి. 1/2 ఇంచ్ బెల్ట్ వైపు నుంచి మనం కిందికి తీసుకోవాలన్నమాట. ఓకే, చక్కగా బార్ తీసుకోవాలి. బార్ తీసి ఎప్పుడైనా మోకాల నుంచి, ఇప్పుడు చూడండి మోకాల నుంచి అంటే ఇప్పుడు బాడీ మీద వంగొద్దండి, కరెక్ట్గా నిలబడండి. ఇప్పుడు తీసుకునేటప్పుడు ఈ చెస్ట్ భాగం నుంచి రావాలి. ఇలా పైకి అడ్పోద్దురా ఎప్పుడైనా అలా వచ్చేసి అలా రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మోకాలు ఉంది కదా మన మోకాలు, ఈ మోకాలుకి 2 లేదా 3 ఇంచెస్ కిందికి తీసుకోవాలి, అర్థమైందా? ఇక ఒకవేళ 2-3 ఇంచెస్ అనేది ఎవరికైనా కూడా పర్ఫెక్ట్ కొలత. లేదు అంటే షార్ట్గా తొడుగుతారంటే మోకాలు వైపు పైకి పెట్టుకోవచ్చు, కిందికి తొడుగుతారంటే కిందికి, వాళ్ళ ఇష్ట ప్రకారం మనం పెట్టాలి. మినిమం కొలత అయితే మోకాలు కన్నా 3 ఇంచెస్ కిందికి గుర్తుంచుకోండి. టాపని తర్వాతకి షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ అంటే ఏంటంటే మనిషిని పూర్తిగా ఇలా వెనక్కి తిప్పేసి జడ ముందుకు వేసుకోమని చెప్పేసి, తర్వాతకి జడ ముందుకు వేసుకోమని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ అంటే మనకి ఎక్కడ ఉంటుంది అది నేను చెప్తాను. ఇక ఇక్కడ ఈ బోన్ చూడండి, ఈ బోన్ అంటే మనం ఇటువైపు కరెక్ట్గా చూసుకోవాలి, ఇటువైపు కరెక్ట్గా ప్లస్ గుర్తు. ఇక్కడ నుంచి మనం షోల్డర్ని మనం కొలవాలన్నమాట. అంటే ఇక్కడ ఈ మెడ నరం నుంచి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అర్థమైంది కదా, ఇలా స్ట్రైట్గా ఉండేదాన్ని మనం చూసుకోవాలి. వెనక చెవు భాగం నుంచి ఇలా వచ్చి ఇక్కడ దాకా ఇలా మనం చూసుకోవాలన్నమాట షోల్డర్ని. అక్కడ నుంచి ఇక్కడికి ఈ అడ్డకి మనకి ఈ ఒక చేతికి ఒక జాయింట్ వస్తుంది చూడండి, ఎవరికైనా ఈ జాయింట్ దగ్గర నుంచి అడ్డకీలు కాడ నుంచి అడ్డకీలు వరకు కరెక్ట్గా తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. డీప్ నెక్లకి అంత ఇంపార్టెంట్ ఉండదు, కానీ కాలర్ కానీ హై నెక్ కానీ బోట్ నెక్ కానీ మనకి షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నాం. తర్వాతకు వచ్చేసి అలాగే మనిషిని నిలబెట్టి చేతులు ఇలా అనండి చెప్పాలి. చేతులు ఇలానండి, ఇలా అన్న తర్వాత వెనక్కి అని తీసుకోవాలి. ఎవరికైనా ఇలా తీసేసుకోవాలి. ఉందండి, ఏం కాదు. ఇప్పుడు టైట్ ఉందా లూజ్ ఉందా, టైట్ పట్టేది గట్టిగా బిర్రుగా పట్టేసి, ఇప్పుడు మీకు టైట్ ఉందండి, పర్ఫెక్ట్గా ఉందంటే అలాగే చేయాలి. లేదు టైట్ ఉందంటే కొంచెం వదులుకోవాలి. ఓకే, దాన్ని తీసేసి కొంచెం కిందికి చేయాలి. మిడిల్ చెస్ట్ వాళ్ళకి చెప్పాలి మిడిల్కి పెట్టుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి కరెక్ట్గా బిరుగు తీసుకో టైట్గా. మిడిల్ చెస్ట్ అంటారు, ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుముకి రావాలి. నడుము చూడండి, ఇలా నడుము కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఎంత ఉంది నడుము అది కూడా బిరుగా పెట్టి చూడాలి. 38. తర్వాత సీట్ అంటే కట్స్, మనకి ఎక్కడ వేస్తామో అక్కడ. కట్స్ అంటే కరెక్ట్గా ఇక్కడ వేస్తాము. సీట్ వాళ్ళు ఎక్కడికైతే తొడుగుతారో అక్కడ చూడాలి, అర్థమైందా? చుట్టుకొలత ఖచ్చితంగా మనకేంటంటే నడుము దగ్గర రాకుండా మధ్యలో మిడిల్ సెంటర్లో రావాలన్నమాట. ఇక్కడ ఇలా రావాలి, సెంటర్లో అక్కడ రావాలి. సీట్ అనేది ఎప్పుడైనా నేను నాకు చూపిస్తాను చూడండి, కొలతల ప్రకారం ఇలా చూడండి, ఇలా వచ్చేసి ఇది సీట్ అంటారు దీన్ని, అర్థమైంది? ఇలా రావాలి. ఇక్కడ
ఇలా వచ్చేసి ఇలా చూడాలన్నమాట మనం. ఎందుకంటే ఇక్కడ లావు ఉండదు, మనిషి లావు ఉండేది ఇక్కడ, కట్స్ వచ్చేది కూడా ఇక్కడే. మనకు అర్థమైందా? ఇక్కడ మనం లూజ్ పెట్టాలా వద్దా అనేది మనకి ఇలా సెంటర్ నుంచి ఇలా చూసుకోవాలి మనం. సీట్ అది ఇక్కడ చూడొద్దు, సీట్ అంటే ఇది అనుకోవద్దు, అర్థమైందా? ఇది ఇక్కడ మిడిల్లో ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా ఎంత వచ్చింది అంటే ఎంత ఉంది, 45 ఉంది. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలంటే మీరు ఇది తిరగండి, మళ్ళీ తనకెళ్ళి తిరగండి, తన వైపుకి తిరగండి పూర్తిగా. తిరిగిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ చూడాలి. ఫ్రంట్ నెక్ డీప్ మనం పొడవు మిడిల్ షోల్డర్ ఎలా అయితే పెట్టామో అక్కడ టేప్ పెట్టేసి ఈ యొక్క చెస్ట్ భాగం మధ్య భాగం దాకా కొలవాలి. అర్థమైందా? వాళ్ళు డ్రెస్సే వేసుకొనివ్వండి, బ్లౌజర్ వేసుకొనివ్వండి, బుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది చూడండి, అక్కడ దాకా మనం క్రాస్గా డీప్ అడగాలి వాళ్ళకి ఎంతవరకు తొడుగుతారు అని చెప్పేసి. అలా ఓకేనా? గుర్తుంచుకోండి అన్ని. అలా పెట్టేసి అది 7 క్రాస్గా మనం అక్కడ పెట్టాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ నెక్ డీప్ సేమ్ అలాగైతే మనం తీసుకుంటాము సెంటర్ నుంచి, అలాగే సేమ్ యాస్టీజ్గా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి డ్రెస్కి సేమ్ ఉంటుందా వెనక నీకు? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది పైకి తొడిగే వాళ్ళు ఉంటే పైకి, డీప్గా తొడిగే వాళ్ళు అయితే డీప్గా పెట్టుకోవాలి. అలా చూడండి, అలా పెట్టేసుకోవాలి. ఓకేనా? అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే చెయ్యి బార్. అర్థమైందా? చెయ్యి బార్ ఫస్ట్ ఫుల్ హ్యాండ్స్కి పెట్టాలి. ఫుల్ హ్యాండ్స్ అంటే ఎప్పుడైనా ఏంటంటే ఇక్కడ అడ్డకీళ్ళు ఉంటుంది చూడండి, ఇక్కడ దీన్ని ఫుల్ అంటారు అన్నమాట. ఇక్కడ దాకా ఇక్కడికి పెట్టేసుకోవాలి. కరెక్ట్గా 22 ఉంటుంది, ఎవరికైనా 21 కూడా వస్తుంది, 20 కూడా వస్తుంది. ఈ 3 భాగాలలోనే ఉంటుంది అన్నమాట ఫుల్ హ్యాండ్ అంటే. ఓకేనా? అక్కడ పెట్టదు. 3/4 హ్యాండ్. 3/4 హ్యాండ్ అంటే ఈ మోచేయి నుంచి ఈ కీలు మధ్యలో ఉండేదాన్ని 3/4 హ్యాండ్ అంటారు. ఇప్పుడు ఈ మోచేయి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్లో 3/4 హ్యాండ్ అంటారు దాన్ని. ఓకేనా? 3/4 పెట్టిన తర్వాత మనం ఎల్బో అంటారు. ఎల్బో అంటే దీన్ని ఎల్బో అంటారు, హ్యాండ్ని ఇక్కడ ఎల్బో అంటారు. ఎల్బో దాకా అంటే ఎల్బో కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవచ్చు మనం. ఇలా కరెక్ట్గా ఎల్బో దాకా కూడా పెట్టచ్చు. కాకపోతే ఏమవుతుందంటే క్లాత్ అనేది మడత పడుతుంది. అప్పుడు చేతిని ఏమనాలంటే ఇలా పెట్టండి అనాలి అని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. కరెక్ట్గా ఈ మడత కనబడుతుంది చూడండి మనకి. ఈ మడతకి పైకి అంటే 9:30 పెడితే సరిపోతుంది. 9 కూడా పెట్టుకోవచ్చు అలా. అది కూడా ఎక్కడి దాకా మనం షోల్డర్ ఏ కీలు నుంచి అయితే మనం చూసామో ఆ కీలు నుంచి మనం ఈ యొక్క కిందికి చేయి తీయాలి. మళ్ళీ మీరు ఇది ఇక్కడ పెట్టేసి చేతిని మళ్ళీ ఇక్కడ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి చేయి పొడవు అనేది మీరు పెట్టిన దాకా ఇక్కడికి పెడితే ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ ఇక్కడ కరెక్ట్ కొలత పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచే కొలవాలి కదా, ఇది ఖర్చులే కలుపుకోవాలి కానీ మనం ఎక్కువ వచ్చేటట్టుగా చూడకూడదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి చేయిలు ఫుల్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్ తీసుకో. హాఫ్ పొడవు తీసుకో. హాఫ్ హ్యాండ్ పొడవు అంటే ఎల్బో నుంచి భుజం దగ్గరికి సెంటర్లో ఉండేది. అంటే 10 ఉంది అనుకుందాం, 5ని హాఫ్ హ్యాండ్ అంటారు. ఓకేనా? కొంతమంది హాఫ్ హ్యాండ్ 4 తొడుగుతారు, 3 తొడుగుతారు, 5, 6 కూడా తొడుగుతారు. వాళ్ళని బట్టి మనం పొడవు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి లూజ్ అనేది హాఫ్ హ్యాండ్ కాడ నుంచి తీసుకో. హాఫ్ హ్యాండ్ మనం ఎక్కడికైతే పెట్టామో అంటే ఇప్పుడు ఈ పొడవు మనం ఎక్కడికైతే కొలిచామో అక్కడనే ఆ రింగ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి మనం గుర్తుంచాలి. ఇప్పుడు నేను ఇక్కడికి తీసాను, మీరు ఈ రింగ్ ఇక్కడికి తీసుకున్నారు, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడికి తీసావురా మనం, ఇప్పుడు ఇక్కడికి హ్యాండ్ తీసుకున్నాం, ఇక్కడికి మనం పొడవు ఇప్పుడు లూజ్ అనేది ఇక్కడ తీసుకున్నాం, ఏమవుతుంది? లూజ్ అవుతుంది, టైట్ అవుతుంది. ఒకవేళ చెయ్యి ఇక్కడికి మనం ఇక్కడికి తీసుకుంటే లూజ్ అవుతుంది. అందువల్లే మీరు చెయ్యి పొడవు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ గుర్తుంచుకొని అక్కడనే మనం ఆ రింగ్ పొడవుని తీసుకోవాలి. అది హాఫ్ అయినా, ఎల్బో అయినా, 3/4 హ్యాండ్ అయినా, ఫుల్ అయినా మనం తీసుకున్న దగ్గరే ఆ రౌండ్కి రావాలి. వాళ్ళకి తగ్గట్టుగా లూజ్ పెట్టాలి. ఓకేనా? అది ఇంతవరకు అయితే ఓకే. తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనం ఆమ్ హోల్ తీసుకోవాలి. ఆమ్ హోల్ కొలత చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్కైనా, డ్రెస్కైనా, దేనికైనా ఆమ్ హోల్ కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి 15 ఉంది, కొంతమందికి 15 ఉంటుంది, కొంతమందికి 16 ఉంటుంది, కొంతమందికి 17, 18, 20 దాకా కూడా ఉంటుంది. అందువల్ల మనం ఆమ్ హోల్ కొలత తీసుకోవాలి. అందాజ ప్రకారం మనిషిని ఉండి అందాజ ప్రకారం మనం పెట్టొద్దు. ఎప్పుడైనా కూడా బోల్తా పడుతుంది, మనిషిని చూసి మనం చేయొద్దు. ఇప్పుడు నాలాంటి సీనియర్ అయితే అంచనా వేయగలుగుతారు వాళ్ళ బాడీ పార్ట్, కానీ మీరు ఏంటంటే నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీ కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఓకేనా? కరెక్ట్గా అలా పెట్టుకోవాలి. ఇంకొంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కట్స్ తీసుకోవాలి. కట్స్ చూడండి, కట్స్ ఎక్కడ ఎలా తీయాలి? కట్స్ వచ్చేసి మళ్ళీ మిడిల్ షోల్డర్ కాడ నుంచి ముందు వైపు, అటువైపు తిరగండి అమ్మా. మీరు ఈ సైడ్కి తీసుకోవాలి కట్స్ ఎప్పుడైనా. ఇక్కడ నుంచి పెట్టేసి ఇలా క్రాస్గా కట్స్ వాళ్ళు ఎక్కడికి తొలుగుతారు మీరు చూపించండి అమ్మ. కట్స్ అనేది ఇలా అక్కడికి మినిమం ఎవరికైనా కూడా 18 నుంచి 22 దాకా ఉంటుంది కట్స్. వాళ్ళు కొంతమంది సీట్ కవర్ కావడానికి
తీసుకుంటారు. కొంతమంది సీట్ కనపడినా పర్వాలేదు అనుకునే వాళ్ళు పైకి తొడుగుతారు. కొంతమంది స్టైల్కి ఇంకా కొంచెం పైకి తొడుగుతారు. కరెక్ట్గా ఈ డబ్బా కంటే 1 ఇంచ్ కిందికి తొడుగుతారు. వాళ్ళ ఇష్టం అది కట్స్ అనేది. వాళ్ళు తొడిగే దాన్ని బట్టి మనం దాన్ని పొడవు అనేది పెట్టుకోవాలి. కట్స్ అనేది 18 ఇంచుల నుంచి 22 ఇంచుల దాకా పెట్టవచ్చు. ఎక్కువ ముస్లిమ్స్ ఏం చేస్తారంటే 22 దాకా తొడుగుతారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇవన్నీ కనపడదు వాళ్ళు, ఇదంతా లూజ్ తొడుగుతారు. కొంతమంది ఏంటంటే జాబ్ వెళ్ళిపోయే వాళ్ళు, టీచర్స్ కూడా తొడగరు, సీట్ అనేది కనిపించరు వాళ్ళకు. బయటికి ఏదైనా జాబ్ పర్పస్ వెళ్ళే వాళ్ళు, ఫ్యామిలీ టైప్గా కొంచెం స్టైలిష్గా తొడగలేరు అనుకునే వాళ్ళు ఇట్లా తొడుగుతారు నిండుగా డ్రెస్సులలో. అంటే ఇప్పుడు నేను నీకు తీసి చూపిస్తాను, నువ్వు ఇలా నిలబడు. గేర్ అంటే వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇదేంటంటే కొంతమందికి ఏంటంటే నిండుగా కాళ్ళు కూర్చున్నా కూడా నిండుగా వేసుకోవడం అలవాటు ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏంటంటే వెడల్పు ఎక్కువ తొడుగుతారు. అంటే ఇలా చూసుకోవాలి మనం గేరు. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత ఉంది, మన గేరు 22 ఉంది. అంటే మనం పెట్టుకునేటప్పుడు 23 లేదంటే 1 ఇంచ్ కలుపుకుంటే కట్స్ మలుచుకున్నా సరిపోతుంది. అలా కొంతమంది ఏంటంటే చెప్పనా 26 కూడా తొడుగుతారు. కొంతమంది 26 కూడా తొడుగుతారు అనమాట. అలా కొంతమంది ఏంటంటే 20 తొడుగుతారు, షార్ట్గా తొడుగుతారు. మనకి అదే నేను అది కూడా చెప్తాను. తీసుకోండి, పాయింట్కి వచ్చేసి ఇలా కొలుచుకోవాలి. మినిమం వచ్చేసి పాయింట్ ఎవరికైనా మనం ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటాం. కరెక్ట్ కొలత తీసుకోండి, నేను చెప్తాను. కరెక్ట్ కొలత ఎంత 45 ఉందా 50 ఉందా? 42 ఉంది. 42 ఉంటే మనం ఏం చేస్తామంటే డబ్బా ఎవరికైనా కూడా 11 ఇంచులు తీస్తాం. 11 ఇంచులకి 4 భాగాలు కలుపుకుంటే ఎంత? 11 4 ఎంత అవుతుంది? 44 అవుతుంది. 44 అయితే కొంచెం ఏకంటే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 44 పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 42 ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే 12 ఇంచులు పెట్టాలి. 13 కూడా పెట్టుకోవచ్చు, 14 కూడా పెట్టుకోవచ్చు. ఎవరికి లావును బట్టి మనం అలా పెట్టుకోవాలి. మినిమం 10 ఇంచులకి ఏవో ఉండాలి వాళ్ళ పర్సనాలిటీని బట్టి. 10 ఇంచులు పెడితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయికి సరిపోతుంది, ఆ అమ్మాయికి సరిపోతుంది, ఈ అమ్మాయికి సరిపోతుంది. కానీ వాళ్ళకి 11 ఇంచులు అంటే 1 ఇంచ్ కలుపుకుంటే మనకి ఖర్చులు పోగా 10 ఇంచులకు వస్తుంది. అలా మనం వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళ సీటుని బట్టి మనం ఆ డబ్బా అనేది మనం చేసుకోవాలి. తర్వాత పొడవు కొలుచుకో. పొడవు అనేది ఏం చేయాలంటే వాళ్ళు ఎక్కడికి తొడుగుతారో అడగాలి పాయింట్. అక్కడ వాళ్ళని ఇలా పెట్టుకోమని చెప్పాలి, ఇలా వాళ్ళని చూపించాలి. మీరు ఎక్కడ తొడుగుతారండి అలా చూపించినప్పుడు అక్కడే పెట్టు టేప్. అక్కడ పెట్టేసి అక్కడ నుంచి ఈ బొటన్ వేలు ఉంది కదా, బొటన్ వేలుతో కిందికి తగిలించాలి. కిందికి అట్లా ఎంత ఉంది? 37 ఉంది. అదే ఒకవేళ వాళ్ళు పెన్సిల్ కట్ కానీ స్ట్రైట్ పాయింట్ కానీ తొడిగితే ఈ కీల్ దాకానే తీసుకోవాలి. అర్థమైందా? ఈ కీల్ దాకా తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. అలా కాకుండా లూజ్ పాయింట్ ఏదైనా తీసుకుంటారు వాళ్ళు, ప్లాజో కానీ వేరే ఏదైనా తీసుకుంటారంటే ఈ బొటన్ వేలు దాకా తీసుకోవాలి. ఏదైనా షార్ట్ పాయింట్ తీసుకుంటున్నారంటే ఇక్కడికి కీల్ దాకా, ఎందుకంటే ఆ పాదం అంతా కనిపించాలి వాళ్ళకి, అప్పుడు అది స్టైల్. అది అర్థమైందా? కొంతమంది ఏంటంటే లూజ్ తొడిగే వాళ్ళకి అక్కడ దాకా పెట్టాలి. మినిమం మనకేంటంటే ఇలా కూర్చుంటే పాయింట్ అనేది ఇలా పైకి పోకూడదు, అలా మనం పెట్టుకోవాలి. మినిమం పెట్టుకోవాలంటే ఈ గోటి దాకా పెట్టుకుంటే వాళ్ళు కూర్చున్నా కూడా పాయింట్ పైకి పోదు, అలా చూసుకోవాలి. ఓకేనా? 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా పర్వాలేదు. పాయింట్ అనేది ఎప్పుడైనా కూడా మనం ఇక్కడ టైట్ వేస్తాం కాబట్టి ఒక స్టెప్ ఇలా పడి ఉంటుంది చక్కగా మనకి. ఒకవేళ వద్దనుకున్నా కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా? అందరికి అర్థమైందా? బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా? అందరికి అర్థమైందా? లేదు ఎవరెవరికి అర్థం చేయకపోయి లేపండి. అర్థమైందా? ఒకరికొకరు కొలుసుకొని చూసుకోండి ఈరోజు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతిదీ కూడా అణువు మీకు నేర్పిస్తూ ఉంటాం. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే 4వ బ్యాచ్ రెడీ అవుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు చక్కగా మీరు జాయిన్ కావచ్చు. ఈ యొక్క వీడియో కింద నేను మీకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్కి నేను మా ఛానల్లో మీకు అది పెట్టేస్తాను. ఓకేనా? నెంబర్ పెట్టేస్తాను.